ట్యాక్సెస్ గత సంవత్సరాల కంటే ఒక 500 కోట్ల 300 కోట్ల కలెక్ట్ చేస్తుంది. గ్రాస్ 500 crores కలెక్ట్ చేసేందుకు నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మున్సిపాలిటీస్ అంటే అవి స్వయం పరిపాలన, వాటికి కావాల్సిన ఇన్కమ్ ని అవే సమకూర్చుకొని కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ఎక్స్పెండిచర్ చేయటం ప్రజల అవసరాలను బట్టి. కలెక్షన్స్ లేదే మనం ఏం చేయలేము. ప్రభుత్వం ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొంతవరకు సపోర్ట్ చేస్తారు, కానీ డే టు డే రన్నింగ్ కి చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కడికక్కడ మున్సిపాలిటీస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు రావాలి. నేను మంత్రి అయినా నెల్లూరు నుంచి ఎమ్మెల్యే, నేను ఫస్ట్ అక్కడ కూర్చోగానే ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు సూర్య గారు, నేను ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది కలెక్షన్ మీదే. నిన్న కూడా రివ్యూ చేసి వచ్చాను వాటితోటే. నిన్న కూడా మీ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఎంత, మీ కలెక్షన్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత మిగులుతుంది, నేను వాటితో డిస్కస్ చేసింది. 167 crores సుమారుగా నెల్లూరులో రన్నింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు 167 crores. వాళ్ళ కలెక్షన్ ఈ రన్నింగ్ ఎక్స్పెండిచర్ పోగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోగా అరౌండ్ 40 crores మిగులుతుంది వాళ్ళకి. ఆ 40 crores ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ లేదా అమృత స్కీమ్ ద్వారా కానీ అంటే అదర్ స్కీమ్స్ ద్వారా కొంత మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తుంది. బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ డే టు డే జరిగే ఎక్స్పెండిచర్ కొన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా కలెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కలెక్షన్స్ లేని ఏం చేయలేము. మీ అందరికీ చెప్తున్నాను, 2014 నుంచి 19 దాకా ఇదే శాఖలో నేను మంత్రిగా ఉంటే ఒక్క సంవత్సరం కూడా ట్యాక్సులు పెంచలా. 5 సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ట్యాక్సులు పెంచాలా. కానీ లీకేజీలు అరికట్టాం. ఎవరైతే ట్యాక్సులు కట్టలేదో వాళ్ళందరి దగ్గర కట్టించాం. అండర్ అసెస్మెంట్లన్నీ రెగ్యులేట్ చేసాం, అసెస్మెంట్ చేసాం. దానివల్ల 700 కోట్లు పెరిగింది. కన్నబా గారు ఇప్పుడు కమిషనర్ స్పెషల్ డ్రైవ్ పెట్టి అండర్ అసెస్మెంట్ చేసుకున్న వాళ్ళవి ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేదా ఏదైనా రెంట్స్కి ఇచ్చిన బిల్డింగ్స్ వల్ల కానీ అవన్నీ రెగ్యులైజ్ చేయటం వల్ల 700 కోట్ల రూపాయలు పెరిగింది. ఎప్పుడైతే అది పెరిగిందో ఇంకా అసలు 5 సంవత్సరాలు నేను 1 పైసా పెంచాలా. ఎవ్రీ 5% వేస్తామని జీవో ఇస్తామని కూడా 700 పెరిగింది కదా, ఇంకా అవసరం లేదని. అయితే అప్పుడు ఖజానా బాగానే ఉండింది, రాష్ట్ర ఖజానా బాగానే ఉండింది, బడ్జెట్ బాగానే ఇచ్చారు. మంత్రిగా నా చేతిలోనే దాదాపు 1500 కోట్లు ఫ్రీడమ్ ఉండేది. 750 కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది, దాదాపు 250 కోట్లు ఎస్టీ ఫండ్ ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు వచ్చిన డబ్బులను ఎక్కువగా రీపేమెంట్కి ఇంట్రెస్ట్కి పే చేయాల్సి వస్తుందో బడ్జెట్లో లిమిటెడ్గా పెట్టారు. కాబట్టి మన మున్సిపాలిటీలో మన కలెక్షన్స్ మనమే చేసుకోవాలి. నేను నెల్లూరు పోయినప్పుడల్లా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు ఒకటే మాట్లాడుతుంటా, కలెక్షన్ ఎంత వచ్చింది ఈ వీక్, ఆల్మోస్ట్ వీక్ పోతున్నా. ప్రతి వారం నేను అడిగేది కలెక్షన్ ఎంత వచ్చింది, ఎంత రావాలా, అండర్ అసెస్మెంట్ ఎన్ని కరెక్ట్ చేశారు, అసలు అసెస్మెంట్లో రానివి ఎన్ని కరెక్ట్ చేశారు, ఇదే డిస్కషన్ చేసేది. అందువల్ల ఆల్ కమిషనర్స్కి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, మీరు 500 కోట్లు ఆల్టుగెదర్ ఎక్స్ట్రా చేశారు, ఐమ్ వెరీ హ్యాపీ. బట్ కట్టాల్సిన వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి, ఎందుకంటే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఒక 100 మంది కట్టి 10 మంది కట్టలేదంటే ఆ 10 మంది కూడా ఈ యొక్క 100 మంది మీద వేయాలి బర్డెన్ మనం. కాబట్టి పబ్లిక్ మనం ఇచ్చే సర్వీస్ వాడుకునేటప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది. అటువంటిప్పుడు పేదలు నిరుపేదలు ఇబ్బంది పెట్టద్దు.
అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా టైం ఇస్తూ చేయండి. టైం ఇస్తే నేను నెల్లూరులో అయితే ఎలక్ట్రిసిటీ కట్ చేయించాను. నేను కమిషనర్కి ఏం చెప్పానంటే పేమెంట్స్ హైయెస్ట్ లోయెస్ట్ తీయండి, ఒక టాప్ 100 ఎక్కువ పేమెంట్స్ ఎవరు కట్టాలో ఆ 100 ఇళ్ళు ఐడెంటిఫై చేయండి, వాళ్ళ ఇంటికి పంపించి పాలిష్డ్గా చెప్పన్నా, ఏమండి మీరు కట్టాలా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలా, వాటర్ ట్యాక్స్ కట్టలా, మీకు టైం ఇస్తున్నాం 10 రోజులు కట్టండి, లేదంటే కరెంట్ కట్ చేస్తాం. నేను ఎమ్మెల్యే నేను చెప్పించాను, చక్కగా కొంత కలెక్ట్ చేశారు. వెంటనే వచ్చి 30% 40% కట్టి సార్ 15 రోజులు టైం ఏంటి 20 రోజులు టైం ఏంటి తీసుకున్నారు. తప్పదు. మీకు నేను ఒకటి చెప్తున్నాను, మున్సిపాలిటీలో జనరల్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంట్లో వచ్చే చెత్త ఏ రోజు కాలేజ్ క్లియర్ చేయాలని కోరుకుంటారు. అసలు 2 రోజులు చేయకుండా ఉంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సో సాలిడ్ వేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని నేను యాక్చువల్గా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గారు కూడా చెప్పేది ఏంటంటే మీరు కాంపాక్టర్లు కొనండి, స్వీపింగ్ మిషన్లు కొనండి, 50% మీరు స్పాన్సర్ చేయండి, 50% మున్సిపాలిటీస్ని బేర్ చేసుకోమనండి, 50-50. ఆ విధంగా వాళ్ళు కూడా కాంపాక్టర్లు స్వీపింగ్ మిషన్లు కొంటున్నారు. దాన్ని కూడా ఎవరెవరికి ఎన్ని కావాలో ఏం కావాలో తీసుకోమన్నాను. 50% వాళ్ళు బేర్ చేస్తారు, 50% మీరు. ఫ్యూచర్లో మెకనైజర్ రావాలి, మనుషులు తీయటం చేయటానికి పోవాలి. డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే 100% మెకనైజర్. నేనండి యాక్చువల్గా లాస్ట్ 14-19 అయితే అనేక కంట్రీస్ అమరావతి రాజధాని కోసం తిరిగాను. అమరావతి రాజధాని కోసం ప్రపంచంలో బెస్ట్ కంట్రీస్. అక్కడ పోయినప్పుడల్లా వన్ డే ఐ స్పెండ్ మున్సిపాలిటీ. అక్కడ ఉన్న కార్పొరేషన్స్, మెట్రో సిటీస్ పోవటం, వాళ్ళ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, వాళ్ళ లైట్ సిస్టమ్, వాళ్ళ రోడ్లు, పార్క్ వే స్టడీ చేసేవాడు. మొన్న ఈ మధ్య ప్రయాగరా పోయినా అక్కడ కూడా మున్సిపాలిటీకి పోయి హాఫ్ డే స్పెండ్ చేసి వచ్చాను. మొన్న బెంగళూరు పోయాం సిఆర్ఏ పని మీద, పోయిన అక్కడ మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ పోయి అక్కడ కూర్చొని ఒక 4 hours వాళ్ళతో వాళ్ళ సాలిడ్ వేస్ట్ ఏంది, లిక్విడ్ వేస్ట్ ఇది రెండే. ఎందుకంటే పబ్లిక్ ఫస్ట్ కోరుకునేది సాలిడ్ వేస్ట్, రెండోది లిక్విడ్ వేస్ట్. వాళ్ళ ఇళ్ళలో వాడుకునే వాటర్, కిచెన్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, అది ఎప్పటికప్పుడు బయటకు పోవాలి, పోకుంటే దోమలు తయారవుతాయి, అనేక జబ్బులు వస్తాయి. కాబట్టి మీ ఫస్ట్ ప్రయారిటీలో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, తర్వాత డ్రింకింగ్ వాటర్, చక్కగా మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం, తర్వాత లైట్స్, రోడ్స్. ఇవి మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. వచ్చిన డబ్బులతో బిల్డింగ్లు కట్టేసి అవి కట్టేసి ఇవి కట్టేసేసి అసలు పనులు చేయకుండా కాకుండా వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తిరుపతి ఉంది, తిరుపతి అపరాధం తీసుకుంటే పెద్ద బిల్డింగ్ కట్టేసి డబ్బులన్నీ దాన్ని ఖర్చు పెట్టేసి బ్యాంక్ అప్ అయిపోయారు. విశాఖపట్నం అర్బన్ అథారిటీ ఉంది, వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేసేసి దాదాపు డబ్బులన్నీ దాన్ని దారపోసేసి వాటి పీపీపీ మోడల్లో పోయింటే 50% బిల్డింగ్ వచ్చేది. ఎందుకంటే అక్కడక్కడ ఎమ్మెల్యేలు సార్ మాకు ఒక బిల్డింగ్ కట్టుకుంటాం డబ్బులు ఏంటారు. నేను చాలా క్లియర్గా చెప్తాను ఎమ్మెల్యేలకు, రాబోయే 2 సంవత్సరాల్లో బిల్డింగ్లు కట్టేది లేదు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, ఆ తర్వాత లైట్స్, రోడ్స్. వీటికి నేను స్వచ్ఛ ఆంధ్ర నుంచి కూడా కాంపాక్టర్స్, స్వీపింగ్ మిషన్స్ అరేంజ్ చేస్తున్నాం. అది ఒకటి చూడండి. లెగసీ ఏదైతే 85 లక్షల టన్నుల లెగసీ ఉందో దాన్ని క్లీన్ చేయడానికి ఎండి గారు, మేము, అందరూ కూర్చొని ఒక ప్లాన్గా టెండర్లు పిలిచాము. అది కూడా మంచి కంపెనీలకు ఇచ్చాము. అది కూడా కండిషన్ పెట్టాను, అక్టోబర్ 2 లోపల కానీ కంప్లీట్ చేస్తే 10% వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చేటట్టుగా, చేయలేకపోతే 20% కటింగ్ పెట్టాను. 20% కటింగ్ అది కంప్లీట్ చేయాలా. మీరు అందరూ దాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సీఎం గారు అక్టోబర్ 2కి అది కంప్లీట్ చేయమని ఆదేశించారు. నేనైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను ఆ ఏజెంట్స్తో మాట్లాడుతూ ఫోటోలు తెప్పిస్తాను. దాన్ని మీరు కొద్దిగా స్పెషల్గా
డ్రైవ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఏఏబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ తర్వాత అమృత్ కానీ ఈ 2 స్కీమ్స్ కూడా తొందరలో టెండర్లు పిలుస్తున్నాం. అవి కూడా వేగవంతంగా జరుగుతాయి. తర్వాత డాగ్స్ మన ఈ మధ్య గుంటూరులో ఒక బాబు చనిపోయాడు. చాలా చాలా బాధాకర విషయం. అది నిజంగా కరెక్ట్ కాదు. 2014-19లో దాదాపు 5 లక్షల డాగ్స్కి వ్యాక్సినేషన్ చేయించాం 1 yearలో అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసి. ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఎవరి కలెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి. సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, సార్ మనం ఎవరి కలెక్షన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ దగ్గర టీ కాఫీలకి డీజిల్కి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన అర్థం చేసుకొని యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందువల్ల నేను కూడా ఇన్ని రోజులు ప్రెషర్ పెట్టింది ఎందుకంటే మీ దగ్గర సరిగా అమౌంట్ లేనందువల్ల CFMSలో ఉండడం వల్ల నేను కాన్ఫరెన్స్ కూడా తీసుకోవాలా. ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉంటుంటాయి కాబట్టి చిన్నవి డాగ్స్ స్టెరిలైజేషన్ అది 200 days ప్రోగ్రామ్ పెట్టాం. 200 daysలో కంప్లీట్ చేయాలి. యూ గో హై ప్రయారిటీ ఫర్ దట్. తర్వాత అదేవిధంగా డీసిల్టేషన్ డ్రైన్స్లో చెత్తని క్లీన్ చేయటం అది చాలా ఇంపార్టెంట్. అది 4 monthsకో 5 monthsకో 6 monthsకో ఒకసారి దాని మీద స్పెషల్ రేట్ పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కొన్ని సిటీస్లో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వాటర్ ప్రాబ్లం రాకుండా బిందులు మహిళలు తెచ్చి రోడ్లో పెట్టకుండా చూడండి. బిందులు తెచ్చి రోడ్లో పెట్టి ఆ టీవీలో అట్లా రాకుండా చూడాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పారు ఇదొక మిషన్ బ్రీఫింగ్ కోసంగా చేస్తామని. అందువల్ల నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది మరొకసారి మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తా. అన్నా క్యాంటీన్ ఒకటి రెగ్యులర్గా విజిట్ చేయండి. సీఎం గారు చాలా పర్టికులర్గా నిన్న కూడా దాని మీద చెప్పడం జరిగింది. దాని మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ చేసేది వాళ్ళు మంచి ఫుడ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్ 80 to 90 అంతేనా 80 ఉంటుంది. దాన్ని ఇంక్రీజ్ చేసేటట్టుగా మీరు కమిషనర్స్ స్పెషల్ ఫోకస్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తూ మాకు టైం అయింది. ఎంత టైం 11:05 అయింది కాబట్టి నేను కానీ మళ్ళీ వీలైతే నేను వస్తా, లేదంటే మళ్ళీ ఇంకోసారి మీటింగ్ చేయాలని ఇబ్బంది పెట్టకుండా కలెక్షన్ చేయండి. మీ ఫోకస్ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, లైట్స్, రోడ్స్. 2014-19లో గ్రీన్ స్పాట్, బ్లాక్ స్పాట్ అని పెట్టారు. కన్నబాబు గారు స్పెషల్ డ్రైవ్ చేశారు. దాన్ని బాగా స్పెషల్ డ్రైవ్ చేయడం వల్ల డైరెక్ట్ గారికి చెప్తున్నాను. నేను ఒకటే ఈ రోజంతా కంప్లీట్ గా మీకు వర్క్ షాప్ ఉంటుంది. వర్క్ షాప్ లో అనేక విషయాలు తెలుసుకుంటారని అవన్నీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.